హలో ఫ్రెండ్స్, ముందుగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మా గురువుగారి తరపున కూడండోయ్. మా గురువు గారు మీ ముందుకు ఒక శాస్త్రీయమైన నిజమైన ఉగాది పచ్చడి చూపిస్తున్నారు. ఇంకా చూసేయండి. ఇక మొదలు పెట్టండి మీరు. నా మకలై ఉగాది శుభాకాంక్షలు. ఉగాది పచ్చడి మీ జీవితాలలో అన్ని రసాలను ఆస్వాదించాలని కోరుకుంటున్నాను. నేను మీకు నిజమైన ఉగాది పచ్చడి పూర్వకాలంలో ఎలా చేస్తారో చూపిస్తాను. ముందుగా పులుపు కోసం 200 ml వాటర్లో చింతపండు వేసుకోవాలి. అలాగే మామిడికాయలు వాటర్లో శుభ్రంగా కడుక్కోవాలి. ఇప్పుడు చేదు కోసం వేపపూత మీ అరిచేతిలో వేసుకొని మెత్తగా మర్తన చేస్తే ఇలా పూత పూతగా రాలిపోతుంది. ఇప్పుడు కారం ఉప్పు కోసం మిరియాలు 15 నుంచి 20 లోపల, తర్వాత రాళ్ళుప్పు. భారతదేశానికి డచ్ వార్ వచ్చేంత వరకు మనకి పచ్చిమిరపకాయలు తెలియదు. మనకల్లా తెలిసింది మిరియాలు, శొంఠి. ఇప్పుడు నా దగ్గర రోలు లేదు కాబట్టి ఈ పప్పు గుత్తితో నలుపుతున్నాను. ఈ పప్పు గుత్తితో మెత్తగా నలుపుకొని పక్కన పెట్టుకుందాం. ముందుగా కడిగి పెట్టుకున్న చిన్న మామిడికాయలు. ఈ చిన్న మామిడికాయలలో వగరు చాలా బాగుంటుంది. తర్వాత చిన్నగా కట్ చేసుకున్న మామిడికాయలు ఉప్పలుగా కోసుకొని పక్కన పెట్టుకుందాం. ఇంత చిన్న మామిడికాయలో ప్రసాదంగా తినే ఈ పచ్చడికి ఈ చిన్న చిన్న ముక్కలుగా సరిపోతుంది. చిన్నగా కోసిన తర్వాత ఈ ముక్కలన్నీ ఒక ప్లేట్లో వేసుకుందాం. చూసారా, ఇంత చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఇప్పుడు నానిన చింతపండుని మెత్తగా పిండి పిప్పి చేసేస్తే మనకి ఇలా చింతపండు పులుసు మిగులుతుంది. తర్వాత ముక్కలుగా చేసుకున్న మామిడికాయలు దీంట్లో వేసుకోవాలి. మన దగ్గర ఉన్న బెల్లం చిన్న చిన్న ముక్కలుగా వేస్తే దీనికి సరిపోతుంది. బెల్లం బాగా కలబెట్టిన తర్వాత మన దగ్గర ఉన్న వేప పువ్వు వేసుకోవాలి. మనం ముందుగా మ్యాష్ చేసిన మిరియాలు, ఉప్పు దీంట్లో వేసేసుకొని తర్వాత బెల్లం కరిగేంత వరకు కలుపుకున్న తర్వాత నిజమైన శాస్త్రీయమైన పద్ధతిలో ఉగాది పచ్చడి తయారవుతుంది. గురుగారు, ఉగాది పచ్చడి చూస్తుంటే నా నోరు ఊడిపోతుందండి. రే మూర్ఖుడా, ముందు దేవునికి ప్రసాదం పెట్టాలిరా. క్షమించండి గురుగారు, నాకు తెలీదు. ఇప్పుడు తెలిసిందిగా. గురుగారు, తెలిసింది. దేవుని పెట్టిన తర్వాత నాకు కూడా కొంచెం పెట్టండి.